హోస్ట్ ఆఫ్ అప్సరసలు నీకోసం వేచి చూస్తున్నారు, నువ్వు యుద్ధం చెయ్యి అంటున్నాడు కృష్ణుడు. అబ్బో, సామాన్యమైంది కాదు ఇది. నేను ఈ ఖురాన్లో నుంచి ఎక్కడికి వచ్చిందా అనుకున్నా, ఇక్కడి నుంచి తీసుకెళ్ళాను. ఖురాన్లో ఈ ఆలోచన ఎలా వచ్చింది అసలు వీళ్ళకు అనుకున్నా, ఇదో ఇక్కడి నుంచి తీసుకెళ్ళారు. అర్థమైందా? దేవి భాగవతం, పరాశర స్మృతి, మనుస్మృతి, మహాభారతం అన్నిట్లో ఇదే నింపబడింది. మన ప్రభు ఏమంటాడు? ఒరేయ్, కత్తి పట్టుకోకు, కత్తితోనే సస్తావు. బాంబు వేయకు, బాంబుతోనే సస్తావు. కోపం పెట్టుకోకు, కోపంతోనే సస్తావు. ఆ రాజ్యానికి ఈ రాజ్యానికి ఎంత తేడా అండి? నీ రాజ్యం అది. ఒక్కసారి 33వ అధ్యాయం తీస్తారా? ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. ఆఖరి 2 వచనాలు చదవండి. ఇశ్రాయేలు